హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు A to Z కాంపిటేటివ్ వరల్డ్. సో మనకి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి 2025 నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సో దీనిలో భాగంగా మనం రామాయణం నాటి స్థలాలకి సంబంధించి, సో ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ పురాణాల్లో ఉన్న ప్లేస్ ప్రజెంట్ ఏ స్టేట్లో ఎక్కడ ఉంది ఏంటి అనేది మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో దీని నుంచి బిట్పడే అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్లో కూడా అడగడం జరిగింది బిట్స్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. సో మనం రామాయణానికి సంబంధించినటువంటి ప్రదేశాల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ముందుగా అయోధ్య. ఇది భారతీయులు పవిత్రంగా భావించే 7 ప్రాచీన నగరాలలో ఒకటి. రాముని యొక్క జన్మస్థలం కూడా అయోధ్యనే. రాముడు వనవాసాన్ని ప్రారంభించింది, అదేవిధంగా రావణవధ అనంతరం రాజ్యాన్ని పరిపాలించింది కూడా ఈ అయోధ్య నుంచే. కోసల నగర రాజధాని అయోధ్య. రాముని వంశమైనటువంటి ఇక్ష్వాకులు కూడా ఇదే పట్టణాన్ని రాజధానిగా స్వీకరించారు. ప్రస్తుతం అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ముఖ్య పట్టణాల్లో ఒకటిగా ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రయాగకి సంబంధించి చూద్దాం. ప్రయాగ అలహాబాద్గా పిలువబడిన ఉత్తరప్రదేశ్లోని నగరమే ప్రయాగ. ప్రస్తుతం దీనిని ప్రయాగరాజ్గా పిలుస్తున్నారు. గంగా యమునల సంగమ క్షేత్రమే ప్రయాగ. సరస్వతి నది కూడా ఇక్కడ అంతర్వాహినిగా గంగా యమునలతో కలవడం వల్ల త్రివేణి సంగమ ప్రాంతంగా ఈ యొక్క ప్రయాగ అనేది ప్రసిద్ధి చెందింది. ప్రయాగ అంటే యాగాలకు యోగ్యమైన భూమి అని అర్థం. విశ్వ సృష్టి చేసిన తర్వాత బ్రహ్మ మొట్టమొదట యాగాన్ని ఇక్కడే చేశారని విశ్వాసం. ఈ పేరును 1513లో అక్బర్ అలహాబాద్గా మార్చాడు. దీన్నే ఇలహాబాద్గా కూడా పేర్కొంటారు. వనవాసం వెళ్లే ముందు సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి భరద్వాజ ముని ఆశీస్సులు పొంది ఇక్కడ సేద తీరినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. సో ప్రజెంట్ కూడా ఈ ప్రయాగ త్రివేణి సంగమానికి వెళ్ళినట్టయితే మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చూసే ఉంటారు. సో మనకి మహాకుంభమేళ జరిగింది కదా, సో ఇక్కడ త్రివేణి సంగమం పక్కనే ఉంటుంది అనమాట ఈ భరద్వాజ మహాముని ఆశ్రమం. సో వెళ్ళిన వాళ్ళు కనుక విజిట్ చేయండి. నెక్స్ట్ మిథిల. జనక మహారాజు యొక్క రాజ్యమే మిథిల. సీతారాముల కళ్యాణం ఇక్కడే జరిగింది. ఇది ఈనాటి నేపాల్లోని జానక్పూర్, మన దేశంలోని బీహార్ ప్రాంతాలలో విస్తరించి ఉందన్నమాట. సో నేపాల్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో హిందూ దేశం అంటే అత్యధికంగా హిందువులు ఉన్నటువంటి దేశం ఏది అంటే నేపాల్ అన్నమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మిథిల రాజ్యంలో జానకి జన్మించిన ప్రదేశాన్ని నేడు సీతామరిగా పిలుస్తున్నారు. ఇది నేపాల్లో ఉంది. సీతా కళ్యాణం జరిగిన వివాహ పంచమి రోజునమాట. శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి రోజు వేలాది మంది భక్తులు ఈ యొక్క సీతామరి మిథులని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే బిస్రక్. రావణుని జన్మభూమిగా భావించబడే ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలు దసరా, దీపావళి పండుగలలో రావణుని దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా రావణుని మరణానికి సంతాపాన్ని పాటిస్తారు. ఇక్కడ రావణుని ఆలయం కూడా ఉండడం విశేషం. సో మనం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో రాముడికి సంబంధించిన రామ మందిరం అయోధ్యలో ఉంది. ఇది జనరల్ అందరికీ తెలిసిందే. సో రావణుడిని అందరూ రాక్షసుడిగా భావిస్తే, బట్ ఈ బిస్రక్ అంటే రావణుని జన్మభూమిలో మాత్రం ఆ దసరా, దీపావళి పండుగల్లో తన యొక్క మరణానికి సంతాపాన్ని పాటిస్తూ ఉంటారంట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మండసర్. ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉంది. దీనినే దశపూర్ అని కూడా పిలుస్తారు. ఇది రావణుని భార్య అయినటువంటి మండోదరి జన్మస్థలమని విశ్వాసం. రావణునితో మండోదరి వివాహం కూడా ఇక్కడే జరిగిందంటారు. మండసర్లోని కొన్ని ప్రాంతాల్లో రావణుని ఆరాధిస్తారు. ఓకే, మండోదరి కాబట్టి మండసర్. సో అట్లా మనం లింకింగ్ చేసి గుర్తుపెట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కూడా తక్కువ టైంలో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే చిత్రకూటం. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని సాత్నా జిల్లాలో ఉందన్నమాట. భౌగోళికంగా ఉత్తర వింధ్య పర్వత ప్రాంతంలో
ప్రస్తుత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుగా విస్తరించి ఉంది ఈ యొక్క చిత్రకూటం. రాముడు, లక్ష్మణుడు, సీత వనవాసంలో 11.5 సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే గడిపారు. ఎక్కడ అంటే చిత్రకూటం. భరతుడు రాముడిని కలిసి తండ్రి మరణ వార్తను ఇక్కడే చెప్పాడు. రాముడు ఇక్కడే దశరథుని పితృకర్మలను నిర్వహించాడు. అత్రి, అనసూయ, దత్తాత్రేయుడు, మార్కండేయుడు, వాల్మీకి మొదలైన మహర్షులు తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఈ యొక్క చిత్రకూటం. ఇక్కడ ప్రవహించే నది పేరు మందాకిని. ఓకేనండి. సో నెక్స్ట్ పంచవటి. 5 వటాలు, పంచ మీన్స్ 5 వట వృక్షాలు లేదా మర్రి చెట్లు ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతమే పంచవటి. చిత్రకూటం నుండి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులు పంచవటిని చేరారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్ ఆనాటి పంచవటి అని విశ్వాసం. నాసిక్కే పంచవటి అని నమ్ముతారు. ఆ ప్రాంతానికి నాసిక అనే పేరు రావడానికి కూడా రామాయణ గాథే కారణం. అంటే మనకు తెలుసు కదా, నాసిక అంటే మండోదరి యొక్క శూర్పణఖ, రావణాసురుడి యొక్క చెల్లెలైనటువంటి శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోసినట్టుగా చెప్తారు కదా. సో అందుకనే తన ముక్కు పడిన ప్లేస్ కాబట్టి నాసిక, ముక్కుని తెలుగులో నాసిక అంటారు కదా. సో నాసిక పడినటువంటి ప్లేస్ కాబట్టి నాసిక్ అని అంటారు అనేది కూడా ఈ రామాయణ కథ ఆధారంగానే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దండకారణ్యం. రామాయణంలో పేర్కొనబడ్డ అరణ్యాలలో ముఖ్యమైనది దండకారణ్యం. ఇది ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం కేంద్రంగా విస్తరించినటువంటి అరణ్యంగా చెప్పవచ్చు. స్థూలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో విస్తరించింది. దండకుడనే రాక్షసుని పేరుతో ఈ అరణ్యం దండకారణ్యంగా పిలువబడేదంటారు. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి దండుడు అనే రాజు నిర్మించుకున్నటువంటి ఈ నగరం శుక్రాచార్యుని శాపం వల్ల, ధూళితో కప్పబడ్డం వల్ల ఏర్పడినటువంటి అరణ్యం వల్ల సో దీనికి దండకారణ్యం అనే పేరు వచ్చిందనమాట. రామాయణ కాలంలో ఇది రావణుని రాజ్యంలో ఒక భాగం. రావణుని ప్రతినిధి ఖరుడు దీనిని పాలించేవాడు. ఇక్కడే రాముడు కరునితో బాటుగా మరో 14,000 మంది రాక్షసులను ఒంటరిగా సంహరించడం జరిగింది. సో దండకారణ్యం ఇది. నెక్స్ట్ లేపాక్షి. రావణాసురుడు సీతను అపహరించుకొని పోతుండగా జటాయువు అనే పక్షిరాజు ఇక్కడి కూర్మ పర్వతంపై రావణుని అడ్డగించి ప్రాణాలు కోల్పోయాడని, ప్రాణాలు కోల్పోయిన జటాయువును రాముడు లే పక్షి అంటే పడిపోయింది కదా, ప్రాణాలు కోల్పోయి అంటే మనకి స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు మనం ఏమని లేపుతాం, లేలే అంటాం కదా. సో అలా లే పక్షి అని పిలిచాడని, అదే కాలక్రమేణా లేపాక్షి అయిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉంది. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అని కీర్తి పొందిన అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్రదేశం కిష్కింద. సో ఇది వాలి సుగ్రీవుల రాజ్యం. సుగ్రీవుడిని, హనుమంతుడిని రామలక్ష్మణులు ఇక్కడే కలిశారు. ఈ పరిసరాల్లోని ఋష్యమూక పర్వతంలోని సుగ్రీవుడు తన అనుచరులతో తలదాచుకున్నాడు. ఇది ఈనాటి కర్ణాటకలోని హంపి పరిసర ప్రాంతం. పూర్వం వింధ్యకు దక్షిణంగా దండకారణ్యంలో భాగంగానే ఈ ప్రాంతం ఉండేది. మహాభారత కాలంలో ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంగా సహదేవుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. రామాయణంలో వాల్మీకి ఎంతో రమణీయంగా వర్ణించినటువంటి పంపా సరోవరం ఈ యొక్క కిష్కింద ప్రాంతంలోనే ఉండడం విశేషం. నెక్స్ట్ చూసినట్లయితే అనెగొంది. హంపీకి సమీపంలోని అంజనాద్రి పర్వతంపైనే హనుమంతుడు జన్మించాడంటారు. ఇది కర్ణాటకలో ఉంది. వాలి అంత్యకర్మలు కూడా ఇక్కడే జరిగాయంటారు. ఈ సమీపంలోనిదే ఋష్యముఖ పర్వతం. అయితే తిరుమలగిరి సమూహంలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అనే అభిప్రాయం కూడా ఉంది. ఓకే. సో ఇవి మనకి నెక్స్ట్ చూసినట్లయితే కనుక రామేశ్వరం. ఇది తమిళనాడులోని తీర ప్రాంతం. ఇక్కడే రాముడు వానరులతో కలిసి లంకకు వారధి నిర్మాణం ప్రారంభించాడు అనే విషయం మనకు తెలిసిందే. అదే నేటి శ్రీరామ సేతు. రావణ వధానంతరం బ్రహ్మహత్యా పాతకం నుండి బయటపడడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడంటారు. సో బ్రహ్మహత్యా పాతకం ఎలా అంటే రావణుడు ఒక బ్రాహ్మణుడు.
సో కైకసి విశ్రవసుడు. సో అంటే విశ్రవసుడు అనేటువంటి బ్రాహ్మణుడు, అంటే రావణాసురుడి యొక్క తండ్రి బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణుడు రాక్షసి అయినటువంటి కైకసి, బ్రాహ్మణుడైనటువంటి విశ్రవసుల పుత్రుడే రావణుడు, కాబట్టి రావణ బ్రహ్మ అని కూడా అంటారు. రావణుడు ఏ విషయంలో చూసుకున్నా కూడా రాముడి కంటే భక్తి పారవస్యంలో కానీ, సో గుణగణాల్లో అన్నింటిలో కూడా ఎంతో గొప్పవాడు. కేవలం ఒక్క సీతమ్మను చెరపట్టడం వల్లే సో రావణుడు చరిత్రహీనుడు అవ్వడం జరిగిందనమాట. సో అందుకనే అటువంటి రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి, అటువంటి బ్రాహ్మణుడైన రావణుణ్ణి సంహరించడం వల్ల రామునికి బ్రహ్మహత్య పాతకం అంటింది కాబట్టి, సో దాని యొక్క ఉపసంహరణ కోసమే శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు తెలుస్తుంది. సో అదే శ్రీరామేశ్వరంలో ఉన్నటువంటి రామేశ్వరలింగం. నెక్స్ట్ చూసినట్లయితే తలైమన్నార్. ఇది శ్రీరాముడు లంకకు చేరినటువంటి ప్రాంతం. రామరావణ యుద్ధం జరిగింది కూడా ఇక్కడే. ఇది ప్రస్తుత శ్రీలంకలో ఉంది. రావణ వధ కూడా జరిగింది ఈ యొక్క తలైమన్నార్ అనే ప్లేస్లోనే. సో ఇవి మనకి రామాయణం నాటి స్థలాలన్నమాట, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం. సో దీనికి సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక, ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మీకు దేనికి సంబంధించిన క్లాసెస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.